రెండో దశ జీనోమ్ వ్యాలీని 2,000 కోట్ల రూపాయలతో 300 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఏర్పాటైన 21వ బయో ఏషియా సదస్సును ఈ ఉదయం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. జీవశాస్త్ర రంగాల్లో తాజా పరిణామాలు, అవకాశాలు, సవాళ్లు వంటి పలు అంశాలను చర్చించేందుకు గత 20 ఏళ్లుగా బయో ఏషియా సదస్సు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జీవశాస్త్రాలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు నూతన విధానాన్ని, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇందులో ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో ఎంఎస్ఎంఈలను గణనీయంగా ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వికారాబాద్, నిజామాబాద్తో సహా పలు జిల్లాల్లో ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయనుస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 3 చోట్ల గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను గుర్తించినట్లు కూడా తెలిపారు. వీటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. We are going to create a pharma village all the 3 areas.